ఎత్తున కూడా అభిమానులు కార్యకర్తలు కోర్టు వద్ద కోలాహలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒకవైపు అభివాదం చేస్తూ పెరింతలు కొట్టడం జరిగింది. కోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మోహరించి ఉన్నటువంటి పోలీసులు వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఒకవైపు ఈ రోజు ఉదయం నుంచి కూడా హడావుడి కొనసాగింది. ఈ గత 6 సంవత్సరాల తర్వాత సిబిఐ కోర్టుకు తొలిసారిగా వ్యక్తిగత ఆధార్ కోసం వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టులోకి వెళ్లి సంబంధించినటువంటి జడ్జి ముందు హాజరయ్యారు. మొన్న రీసెంట్ గా లండన్ కు యూరోప్ టూర్ వెళ్ళినప్పుడు కోర్టు అనుమతితోని వెళ్ళినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కోర్టు సంబంధించినటువంటి అధికారులు ఫోన్ చేస్తే ఆయన స్పందించిన కారణంగా ఆయన మీద మెమో వేయడం జరిగింది. ఆ మెమో కారణంగా వాళ్ళందరూ కూడా మళ్ళీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు రద్దు చేస్తూ సిబిఐ వాదించడం జరిగింది. దీంతో ఆయన ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి సిబిఐ కోర్టు జడ్జి ఆదేశించడంతో కూడా ఈ రోజు ఆయన నేరుగా తన నివాసం తాడేపల్లి నుంచి వచ్చి గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో కూడా ఆయన అభిమానులు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అక్కడ నుంచి కోర్టుకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి కోర్టు హాజరయ్యి 12:15కు విచారణ ముగించుకొని ఇప్పుడే లోటస్ పాండ్కి అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ కండిషన్ అంటే వచ్చినప్పుడు కనీసం వెహికల్ కూడా కదలలేనటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందా అక్కడ స్వామి కోర్టు పరిసరాల్లో? కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉదయం నుంచి ముందుగానే పరిస్థితిని గమనించినటువంటి పోలీసులు భారీ బందోబస్తులు అయితే ఏర్పాటు చేశారు. భారీ బందోబస్తు మధ్య అక్కడ ఎవరికి కూడా వెహికల్ అలౌడ్ చేయలేదు. కేవలం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులు ఎవరిని కూడా ఇటువైపు రానియలేదు. కేవలం అడ్వకేట్స్ మాత్రం కోర్టు పేటీకి వచ్చేటువంటి వారిని మాత్రం అలౌడ్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టు కేసు హాజరై బయటకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మిగతా ట్రాఫిక్ కూడా పోలీసులు అనుమతిస్తారు. ఉదయం నుంచి కూడా ఈ నాంపల్లి సిబిఐ కోర్టు కావచ్చు, నాంపల్లి కోర్టు కాంప్లెక్స్ పట్టణ ప్రాంతాల్లో ఇటు నాంపల్లి దర్గా రోడ్డు, విజయనగరం కాలనీ దర్గా రెండు వైపుల వైపు మొత్తం బారికేడ్లు పెట్టి ట్రాఫిక్ ని నియంత్రించారు. మొత్తం పెద్ద ఎత్తున కూడా వందల సంఖ్యలో వచ్చే కార్యకర్తలు నాయకులందరూ కూడా ఇటువైపు రాకుండా అడ్డుకున్నారు. కేవలం జర్నలిస్టులను, మీడియాను, అదేవిధంగా ఇటు అడ్వకేట్లను, మరోవైపు కోర్టు కేసుకు వచ్చే వారిని మాత్రం అలౌట్ చేశారు. మిగతా వారిని అందరూ కూడా ఇటువైపు రాలేదు. ఇప్పుడు పరిస్థితి అయితే కొంత కంట్రోల్లోకి వచ్చింది. పోలీసులు కూడా బందోబస్తును అదంతా క్లియర్ అయితే చేస్తూ ఉన్నారు. స్వామి మనం చూసుకోవచ్చు అంటే గంట పాటు షెడ్యూల్ అని చెప్పి మేడం కానీ 11:40 వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ దట్ విచారణ అయిన 12:15 బయటకు వచ్చేసారు. కేవలం కొద్దిసేపు మాత్రమే మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు లండన్ టూర్ లో ఏదైతే ఆయన వ్యక్తిగత హాజరు మినహాయింపిస్తూ ఇచ్చినటువంటి షరతులని ఆయన అతిక్రమించారు కాబట్టే ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పారు. ప్రెసెంట్ అక్కడ కండిషన్ కూడా కంట్రోల్లో ఉందంటున్నారు. సో అభిమానులందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టేనా? అంటే పెద్ద ఎత్తున కూడా అభిమానులు జగన్మోహన్ రెడ్డిని ఫాలో అవుతూ లోటస్ పాండ్ వైపు ఆయన వెహికల్ వెంట పరిగెత్తుతున్నారు. వెహికల్ కావచ్చు, 2 వీలర్స్ కావచ్చు, కార్లలో ఆయనను ఫాలో అవుతూ ఉన్నారు. ఒకవైపు మొత్తానికైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి కోల్పోయి 17 నెలలు అవుతుంది. గతంలో రాష్ట్ర హైకోర్టు నుంచి ఆయన వ్యక్తిగత మినహాయింపు వైపు తీర్పు తీసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి ఉన్న కారణంగా భద్రతా కారణాల దృష్ట్యా ఆయన వ్యక్తిగతంగా హాజరు కాకుండా ఆయన తరపున ఆయన అడ్వకేట్ అశోక్ రెడ్డి హాజరయ్యే విధంగా వెసులుబాటు తీసుకున్నారు. కానీ ఇటీవల కాలంలో జరిగినటువంటి యూరోప్ టూర్ లో ఆయన ఏదైతే కోర్టు పర్మిషన్ తీసుకువెళ్ళినప్పుడు కూడా షరతులు ఉల్లంఘించారని చెప్పేసి సిబిఐ వేసినటువంటి మెమో పిటిషన్ సంబంధించిన విషయంలో వాదనలు కొనసాగి ఆయన ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి దాదాపుగా 10-12 సంవత్సరాలుగా కేసు కొనసాగుతుంది. 2020 జనవరి నుంచి కూడా ఆయన వ్యక్తిగత మినహాయింపు నుంచి హాజరు నుంచి మినహాయింపు పొందారు. అప్పటి నుంచి కూడా ఆయన ఒకవైపు వెళ్లిపోతూనే ఉన్నారు. దాదాపుగా అరగంట మాత్రమే ఆయన కోర్టులో సమయం వెచ్చించారు. దాదాపుగా 11:40 వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత 12:15 విచారణ పూర్తి చేసుకుని కోర్టులో సంతకాలు చేసి బయటికి వచ్చారు. మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి స్వామి జగన్మోహన్ రెడ్డితో పాటు ఎవరెవరు కోర్టు లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు? ఇతరులు ఎవరిని కూడా హాజరు కాని వారికి అవకాశం ఇవ్వలేదు. పలువురు మంత్రులు ఒకవైపు మాజీ మంత్రి పేర్ని నానితో పాటు కొద్దిమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరూ వచ్చినప్పటికీ కూడా లోపలికి ఎవరిని కూడా అనుమతించలేదు. అందరిని కూడా బయటనే ఆపివేయడం జరిగింది. వారంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్లే టైంలో జగన్మోహన్ రెడ్డితో పాటు ముందు ఉన్నటువంటి కాన్వాయ్లు వాళ్ళకు కలిసి వెళ్లిపోయారు. దీంతో లోపలికి కూడా పూర్తి స్థాయిగా లాండ్ ఆర్డర్ విషయంలో ఎక్కడ ఎలాంటి ఇబ్బంది రాకుండా ముందుగానే జాగ్రత్త పడ్డారు. కోర్టు పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది జరగకుండా పోలీసులు ఉదయం నుంచి కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. దీంతో ఎక్కడ కూడా తొక్కించలాట కావచ్చు, కోర్టు పరిసర ప్రాంతాల్లో కేరింతలు కావచ్చు, గొడవలు చేయకుండా పోలీసులు జాగ్రత్తలు పడ్డారు. ఈ కొద్దిసేపటి క్రితమే ఇక్కడ నుంచి నేరుగా లోటస్ పాండ్కి అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నుంచి తన నివాసానికైతే వెళ్లిపోయారు. స్వామి ఏపీలో అధికార పార్టీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ తెలంగాణలో అంటే ఏపీలో ఇప్పుడు అధికారంలో కూడా లేదు. 19 to 24 వరకు మాత్రమే అది అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారంలో కూడా లేదు. కానీ తెలంగాణలో విచారణకు హాజరవుతున్న సందర్భంలో ఇంత సంఖ్యలో అభిమానులు రావడం ఏ విధంగా చూడొచ్చు?
హైదరాబాద్ నగరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లక్షలాది మంది ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఆ సంబంధించి చాలా మంది అభిమానులు హైదరాబాద్ లో కూడా ఉన్నారు. ఒకవైపు హైదరాబాద్ లో లక్షలాది మంది ఆంధ్రులకు చెప్పిన ఆంధ్రులు ఆయనకు సంబంధించిన అభిమానులు కూడా ఉన్నారు. ఆయనను అభిమానించే వారంతా కూడా ఈ రోజు ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ కావచ్చు, నాంపల్లి కోర్టుపేట, మరోవైపు ఇటు లోటస్ పాండ్ నివాసానికి వస్తే పెద్ద ఎత్తున చేరుకొని ఆయన హైదరాబాద్ వస్తున్నట్టు ముందే తెలుసుకొని వాళ్ళంతా కూడా ఆయనకు అభివాదం తెలపడం కోసం, ఆయన చూడడం కోసం పెద్ద ఎత్తున తరలి వచ్చారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ స్వామి.